హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. బీపీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై ప్రశాంత్ కిషోర్ గళమెత్తారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పాట్నాలోని గాంధీ మైదానంలో నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో పోలీసులు ఆయనను ఆయన మద్దతుదారులను నిరసన స్థలం నుంచి తొలగించేశారు. సో కిషోర్ మద్దతుదారుల సమాచారం మేరకు పోలీసులు అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం పాట్నా ఎయిమ్స్ తరలించారు. గాంధీ మైదానంలో ధర్నా కూర్చున్న కిషోర్ ఇంకా ఆయన అనుచరులను చిన్నాభిన్నం చేశారు. సో వారిని ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. వారి ధర్నా చట్టవిరుద్ధమని, వారు నిషేధిత సైట్లో ధర్నా చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే డిసెంబర్ 13న బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్తో జాన్ సూరజ్ వ్యవస్థాపకుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బీపీఎస్సీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలతో చెలరేగిన నిరసనలు ప్రభుత్వం తిరిగి పరీక్షను ప్రకటించిన తర్వాతే తీవ్రమైంది. ఇది జరిగిన లోపాలను అంగీకరించినట్టు కూడా కిషోర్ పేర్కొన్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించడం ద్వారా పరీక్షలో కొంతమంది విద్యార్థులతో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం చట్టబద్ధంగా అంగీకరించిందని కిషోర్ చెప్పారు. అయితే విద్యార్థుల సంక్షేమం కోసం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన ప్రాముఖ్యతను కూడా ఆయన నొక్కి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి విద్యార్థులను వారి డిమాండ్ల గురించి కలవాలి, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పుకొచ్చారు ఆయన. అయితే బీపీఎస్సీ పరీక్ష రద్దు విషయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ల మద్దతు కూడా కిషోర్ కోరారు. గాంధీ మైదానంలో 5 లక్షల మందిని గుమికూడగలరని, అలా చేయడానికి ఇదే సమయం అని చెప్పి కూడా పేర్కొన్నారు. యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 3 ఏళ్లలో 87 సార్లు లాఠీ చార్జ్గా ఆదేశించిన క్రూరమైన పాలనను మేము ఎదుర్కొంటున్నామంటూ కూడా పీకే ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు జిల్లా యంత్రాంగం కిషోర్ మరియు అతని 150 మంది మద్దతుదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సైట్ వద్ద నిరసన చట్టవిరుద్ధమని పేర్కొంది. డిసెంబర్ 13న జరిగిన 70వ కంబైన్డ్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పత్రాల లీక్ ఆరోపణలపై తుఫాన్ దృష్టిలో పడింది. సో దీనిని బీపీఎస్సీ తిరస్కరించింది. అయితే శనివారం పాట్నాలోని బాపు పరిసర కేంద్రంలో పరీక్షకు హాజరైన 12,000 మంది అభ్యర్థులకు తాజాగా పరీక్షను ఆదేశించింది. అయితే కమిషన్ పంచుకున్న పత్రికా ప్రకటన ప్రకారం కేవలం 5,943 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. పరీక్షను రద్దు చేయాలని పాట్నాలో ఇప్పటికీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సో నిజంగా పీకే తీసుకున్న ఇనిషియేషన్ గురించి మీరే అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.